ఇప్పుడు వెయిట్ చేసినాయా మీ మేడం ముందు? ఏం అంత ముందు కాదు, ఇప్పుడు మాట్లాడండి. ఏం చదువుకున్నాయా? ఏం చేశారు కూర? చికెనా? ఏది వేయింగ్ మిషన్ తెమ్మని చెప్పమ్మా. వేయింగ్ మిషన్ తెమ్మని చెప్పు. 5 కేజీలా? 90 గ్రాములు. వీళ్ళకి 50 గ్రాములమ్మా కదా? 7 రోజులు ఎంత వస్తుంది? 350 గ్రాములు డివైడెడ్ బై 2 సార్లు కదా ఇచ్చేది మనం వారానికి? 2 కదా? ఎంత అయింది? 175 గ్రామ్స్ ఇవ్వాలి ఒక స్టూడెంట్కు. ఇంటూ ఎంతమంది ఉన్నారు? 56 అమ్మా. అంతమంది లేరు. ఎంచండి మా 56 స్టూడెంట్స్ ఎంచండి మా ఒకసారి అంతా. ఈసారి 56 చెప్పినారు. 56 ఇప్పుడు ప్రజెంట్ 56. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 56 అనుకోలేబ్బా. 56 చెప్పినారు. 56 అమ్మా. ఇది ఈక్వల్ టు ఎంత వేయాలమ్మా? 9,800. ఎంత వేసారు? 5. ఎట్లా మరి? అదే ఏం మీకు ఎంత చెప్పినారు సార్? 10 కేజీలు వేయాలా? కిలోన్నర తక్కువ ఉంటే మేము పట్టించుకోం. సరేలే వేరియేషన్ నో ప్రాబ్లం అంటాం. అర్థం ఇందాక చెప్పాను కదా మీకు. అక్కడ ఇందాక అక్కడ కిలో తక్కువ ఉంది అయినా నేను ఐఎమ్ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఓకే రేట్ ఇది సగానికి సగం తేడా ఉంటే కరెక్ట్ కాదు. 175 గ్రాములు ఇవ్వాలి ఒక స్టూడెంట్కు. అట్లాంటిది మనము 100 గ్రాములు కూడా ఇవ్వడంలే, 90-95 గ్రాములు ఇస్తా ఉన్నాం. అది ఖచ్చితంగా ఆ ఇర్రెగ్యులారిటీస్ మీద షోకాజ్ నోటీస్ ఇవ్వండి. ఏం రిప్లై ఇస్తారు మాకు అనేది మాకు కావాలా? అది షోకాజ్ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వండి. 9 కేజీల 800 గ్రాములు ఇవ్వాలి యాక్చువల్గా. 56 మందికి 175 గ్రాములతో. మేడం 56 ఉన్నారు. 56 ఉన్నారు. 56కు 10 కేజీస్ వేయాలా? మీరు 5 కేజీస్ వేసారు. 5 కేజీస్ 90 గ్రామ్స్. 5 కేజీస్ 90 గ్రామ్స్. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. 4 కాదు 5 కేజీస్. 9 కేజీల 880 గ్రాములు వేయాలా? మీకు కరెక్ట్ చెప్పాలంటే 4 కేజీల 790 గ్రాములు తక్కువ వేశారు. 5 కేజీలు ఆమె గ్రాముల ప్రకారం అడుగుతా అంటే నేను అటే రాయండి. మీరు అది రాసి ఇవ్వండి నాకు. ఆ 56 మంది స్టూడెంట్స్కు 175 గ్రామ్స్తో 9 కేజీల 880 గ్రాములు అవుతుంది. మీరు వేసేది 5 కేజీల 90 గ్రాములు వేసారు. అది యాక్ట్ ప్రకారం అది నేను 1 కిలో 1.5 కిలో 2 కిలోస్ ఉండే నేనేం యాక్సెప్ట్ చేసేవాడిని. సగానికి సగం తేడా ఉందంటే ఆ డబ్బులు మీరు తింటా ఉన్నారు వార్డెన్. కాబట్టి రాసుకో, ఇది రాసుకో మ్యాటర్ ఇర్రెగ్యులర్. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వండి. వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో నాకు కావాలి. మీ డీడీ వీళ్ళ డీడీ నెంబర్ తీసుకోయా? పొంగనూరులో ఉన్నారా? ఈ హాస్టల్ అడ్రస్ తీసుకోండి. క్లియర్గా చెప్పండి. మీకోసం వచ్చింది నేను. ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కొన్ని మారుస్తాం, చేంజ్ చేస్తాం. నిజంరా? ఏ డల్లు ఉన్నారు ఫేస్లన్నీ? మీకు అంతా బాగుంది ఇక్కడ? ఫుడ్ విషయం చెప్పండి. వాటర్ లేవా? ఓకే. పెట్టడం లేదా? ఏమేమి తగ్గుతా ఉన్నాయి? అందాజుగా ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారు. ఇందా వాళ్ళు చెప్పేది. చిక్కీలన్నీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఇవి రాసుకో. ఈరోజు తిన్నాం మేము. ఎక్కడ స్టోర్ రూమ్ ఎక్కడ ఉంది? చిక్కీస్ ఎక్స్పైర్ అయినా తీసుకురా. స్టోర్ రూమ్ లో తీసి చూడు. మెనూ ప్రకారంలో ఏం మిస్ అవుతా ఉన్నాయండి? ఒక పూట అంటే అవన్నీ రావా? అడిగితే
దీంట్లో మేము అడ్జస్ట్ చేయాలా? వంట మాస్టర్ అడ్జస్ట్ చేయాలా? 1600 రూపాయలు ఇస్తారు మీకు వితౌట్ రైస్. ఓకే సార్. మీకు వచ్చే డబ్బులు చెప్తున్నా. వాళ్ళు ఏం చెప్తారంటే మేము దీంట్లోనే వంట మాస్టర్ అడ్జస్ట్ చేయాలా, వాటర్ అడ్జస్ట్ చేయాలా? ఇప్పుడు వంట మాస్టర్ శాలరీస్ మనం ఇవ్వట్లేదండి? లేదు సార్. ఎక్కడ ఇస్తారు? మామూలుగా ఆయనకు మనం 15,000 ఇస్తాం సార్ అవుట్ సోర్సింగ్ వర్కర్. అక్కడ ఒక లేడీ ఉంటే సార్ ఆమెకు కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంటే ఇతనికి ఎక్కువ స్ట్రెంత్ పెద్ద బిల్డింగ్ అని చెప్పేసి ఆమె తెచ్చేసి ఇక్కడ డిప్యుటేషన్ పైన ఒక ఆమెను ఇక్కడ ఇచ్చినాం సార్. డబ్బులు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? జీతాలు గవర్నమెంట్ ఇస్తాను సార్. ఆయన చెప్తా మీ వార్డెన్ చెప్తున్నారంట. ఫస్ట్ ఇచ్చినారు, మళ్ళీ మీరు. అమ్మా నేను చెప్పేది వింటారా? పిల్లల కంప్లైంట్ మెనూ ఫాలో కావడం లేదు సార్. మెనూలో ఖచ్చితంగా ఏదో జస్ట్ ఊరికి ఒక కూర చేసి రసం చేస్తారు తప్ప అది ఫాలో కావడం లేదు అంటున్నారు. ఏమని అడిగితే వినండి, ఏమని అడిగితే మాకు డబ్బులు సరిపోవడం లేదు, వంట వాళ్ళకి మేము మీ దగ్గర మిగిలిచ్చి వాళ్ళ డబ్బులు 3 months అది వదిలేయండి. ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ 3 months లేదు. నేను ఆ మనిషిని వేసిన వాళ్ళ పిల్లలు చెప్పేది అది మీకు చెప్పినాను కదా, మీకు అన్ని మెనూ ప్రకారం ఉంటాయి, మనిషిని ఇచ్చినాము. అది కాదు మేడం అని మేము ఎన్నిసార్లు వాటర్ డబ్బులు లేవని చెప్పినారు. కాంచి చల్లార్చిన నీళ్లు మాత్రం ఒక రోజు 2 days గుడ్డు తీయేస్తాము. 2 days గుడ్డు తీయేసిన తర్వాత వాటర్ కావాలంటే పెడతాము. అప్పుడు వర్కర్స్ కు డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్. 3 నెలలు ఇక్కడ వాడనా మీరు? ఏ అండి ఇప్పుడు ఈరోజు చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా ఒక స్టూడెంట్కు? 100 grams. 100 150 grams. 150 అవును సార్. 150 కాదండి సార్, రోజుకి 50 గ్రాములు. 7 రోజులకి ఎన్ని గ్రాములు వస్తుంది? రోజుకి 50 గ్రాములు అండి. 7 రోజులకి ఎన్ని గ్రాములు అవుతుంది? ఏందబ్బా 7 5 35. ఏం చదువుకున్నాయా? ఏమి టకటక సమాధానం లేండి. ఎంత? ఎన్ని గ్రాములు వారానికి? నాకు కొంచెం బుర్ర పగిలిపోయిందా? నాకు నరాలు వీక్నెస్ అయింది. నరాలు వీక్నెస్. మరి మీరు ఏదైనా మాట్లాడి వేరే వార్డెన్ చేయొచ్చు కదమ్మా. నాకు కొద్దిగా నరాలు వీక్నెస్ అయింది సార్. నరాలు వీక్నెస్ అయిందని చికెన్ తగ్గిద్దామంటావు? అట్లేం లేదు సార్. ఆసుపత్రులు చూపించుకోవడానికి డబ్బులు కావాలి ఈడికి ఏమన్నా? ఎట్లా పాయంగా నేను చెప్పేది వింటావా? 350 గ్రాములు వారానికి 2 సార్లు ఇస్తే ఎంత? ఒక్కొక్కరికి 350 గ్రాములు సగం చేయి స్వామి, నీ పుణ్యమాయా. 175 కదా. 56 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? 9 కేజీల 880 గ్రాములు వస్తుంది. మీరు ఎంత వేసారు? 5 కేజీల 90 గ్రాములు ఉంది. 6 కేజీలు. ఇప్పుడు వెయిట్ చేసినాయా మీ మేడం ముందు? ఏం నువ్వేం తలకాయ ఉందా లేదా? అందుకే పోయిందేంది బుర్రా? నేను చెప్పేది ఏంది, నేను మిషన్ మీద వెయిట్ చేశాను, నేనేం ఊరికే మాట్లాడను. అర్థమైందా? 5 కేజీల 90 గ్రాములు ఉంది అంటే దాదాపు సగానికి సగం తగ్గించారు. ఎట్లా తగ్గిస్తారు? వంట వాళ్ళకి జీతాలు నువ్వు ఇస్తున్నావా? మరి పిల్లలతో వంట వాళ్ళకి నేనే జీతాలు అడ్జస్ట్ చేయాలన్నారంట. అంతకుముందు కాదు, ఇప్పుడు మాట్లాడండి. 1 నెల నుంచి 3 నెలల నుంచి 3 నెలల క్రితం అది జరిగింది. ఇది క్లియర్, అన్నీ గుర్తుంటాయి నీకు, ఇది గుర్తులేవు. నేను చెప్పేది నండి. ఎందుకని మీరు ఇప్పుడు మీకు డబ్బులు అడ్జస్ట్ కాలేదంటే కొంచెం ఏదన్నా ఇప్పుడు ఒక ఎస్సీ హాస్టల్కి వెళ్ళాం, ప్రీ మెట్రిక్, 1 కిలో తక్కువ వేసారు పిల్లలకు. కిలో కదా, సరే ఫ్లక్చువేషన్ ఉంటుంది అని నేను కూడా యాక్సెప్ట్ చేశాను. సగానికి సగం తక్కువ వేయడం తప్పు కదా అంటున్నా. 1 కిలో 2 కిలో సారీ నాకు చెప్తే ఎట్లా? సోగాస్ నోటీస్ ఇస్తాం, దానికి రిప్లై నువ్వు అర్థమవుతా ఉందా? ఈడ మెనూ ఫాలో కావడం లేదు పూర్తిగా. సార్ నేను ఒక సాంబార్ ఒకటి తగ్గించాను సార్, అంతే సార్. లేదబ్బా, మెనూ ఏ రోజు కూడా ఏదో ఒక కూర చేస్తారు, పెడతారు. అరటిపండు రెగ్యులర్గా ఇవ్వరు. అంటే పిల్లలకు మీ మీద పగ లేదా ద్వేషం, కొట్లాట, ఫ్యాక్షన్. గమనండి స్వామి పెద్దాయన, నువ్వు చెప్పింది వినాలా, నేను చెప్పింది మీరు ఏంటండి. పిల్లలతో మాట్లాడి చెప్తాను నేను. మీరు చెప్తే 1,00,000 చెప్తారు మీరు. మీ అందరూ వినాలనా? మీ దొంగతనం కనపలే నాకు. 10 కేజీలు చికెన్ వేయాలి అంటే 5 కేజీలు వేసినారంటే ఆనే కనపడుతుంది మీది. ఇంకా మళ్ళీ ఏంది కథ చెప్తారే? అరటిపండు ఇస్తా ఉన్నారు. మీరు భయపడితే పని కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు మీసాలు గడ్డాలు వచ్చినాయిరా, మీరు కరెక్ట్ చెప్పండి. చెప్తే ఇంకా ఏమేమి తక్కువ? కూరలు ఎప్పుడు తగ్గుతా ఉన్నాయి? వాటర్ ఏదైనా సాల్వ్ చేయొచ్చు కదండి. చికెన్ విషయంలో పెద్ద తప్పు చేస్తా ఉన్నాను. ఎందుకని మీరు ఆ క్యాలిక్యులేషన్ లేదు మీకు? బిల్లులు అవుతున్నాయా? అవుతున్నాయి సార్, కాకపోతే నాకేదో కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నీ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే వీళ్ళకి క్వాంటిటీ తగ్గడం ఏంది అంటున్నా. అట్లా కాదు సార్, నేనేదో కొద్దిగా మిస్ అయినాను సార్, ప్లీజ్ సార్. అట్లా కాదమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కావడంలే. నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నీ హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చి పిల్లలకి ఇచ్చే క్వాంటిటీస్లో తగ్గిస్తే ఎట్లా అంటున్నా. తప్పు కదా. సారీ సార్, రెడీ చేస్తాను. ఇప్పుడు తెప్పియండి 5 కేజీలు చికెన్ అర్జెంటుగా.
పోండే పోయి తెచ్చి 10 కేజీలు చికెన్ చేయండి. ఒరే మీకు బాబు మీకు ఒక పూట 175 గ్రాములు ఇవ్వాలి ఒక స్టూడెంట్కు. ఎప్పుడన్నా రేట్ ఎక్కువ ఉంటే కన్నా 120, 130 గ్రాములను ఇవ్వాలి అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. పెద్ద పిల్లలకు 1600 రూపాయలు డబ్బులు ఇస్తారు మీకు పర్ మంత్. ఏది బియ్యం కాకుండా, వంట చేసే వాళ్ళ ఛార్జెస్ కాకుండా. అర్థమవుతా ఉందే? 1600 రూపాయలను పర్ క్యాపిటా నెల రోజులకు దాన్ని డివైడెడ్ బై చేసుకోవాలి వాళ్ళు జాగ్రత్తగా. ఎప్పుడన్నా రేట్లు ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు చికెన్ విషయంలో తగ్గించుకునే, అది కూడా కిలో 2 కేజీలే, సొగం కాదు, అందుండదు ఎప్పుడు. అర్థమవుతా ఉందా? ఆ విషయంలో కొంచెం మీరు నా నెంబర్ తీసుకోండి, 9490551117 రాసుకోండి. 9490551117 వాట్సాప్ నెంబర్ ఇది. వాట్సాప్ మాత్రమే, వీడియోలు తీసి పెట్టండి. ఊరికే మ్యాటర్ పెడితే మీకు రెస్పాండ్ కాదు. వీడియోలు అంటే ప్రూఫ్స్, వీ నీడ్ ప్రూఫ్స్. ఇప్పుడు నేను మీతో మాట్లాడేదాన్ని వీడియో తీసుకుంటాం మేము, ఎందుకంటే ప్రూఫ్స్ కావాలి మాకు, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతా ఉందా? ఎందరికి ఫోన్లు ఉన్నాయి కదా, వీడియోలు తీయండి, పెట్టండి. ఒక ఎగ్ తగ్గించి నీళ్ళంట, మినరల్ వాటరు, ఆ క్యాన్లు తెప్పిస్తారు. కావాలంటే మీ జేసీ గారికి ఇప్పుడు చెప్తాను ఫోన్ చేసి, మేడం ఒక చిన్న వాటర్ ప్లాంట్ అరేంజ్ చేయండి ఆడ అని. రాసుకోయా కొంచెము వాటర్ ప్లాంట్కు జేసీ గారికి రికమెండ్ చేద్దాం, ఈ హాస్టల్ అడ్రస్ తీసుకొని నా మేడంకి పంపిస్తాను, విద్యాధర్ మేడం. మీకు వాటర్ ప్లాంట్ చిన్నది ఒకటి ఏదైనా ప్యూరిఫైడ్ తెప్పిద్దాం లేపి, అదేం ప్రాబ్లం ఉండదు. ఇంకా బాగా చదువుకోండి, కష్టపడి టైం పాస్ చేయొద్దండి దయవుంచి మీకు, ఎందుకంటే ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది. ఇది మీరు మిస్బిహేవ్ చేసుకొని పాడు చేసుకున్నారంటే లైఫ్ కొలాప్స్. రిజర్వేషన్స్ ఉన్నాయి మీకు, ఈ రిజర్వేషన్లు ఉద్యోగాలు బాగా వస్తాయి. సంతోషంగా పని చేసుకుంటే రేపు మీ ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు, అమ్మ నాయన బాగా చూసుకోవచ్చు. చదవకుండా మీరు టైంపాస్ ఇంకా మొబైల్ చూసుకుంటా ఇష్టానుసారంగా చేస్తే కరెక్ట్ కాదమ్మా, మీరు అర్థం చేసుకోవాలా. అర్థమవుతా ఉందా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫుడ్ విషయంలో నాకు వాట్సాప్ చేయండి వీడియోస్. చెప్పండి మేడంకు. ఏమి ఒరే ఏందిరా మీరు పెద్ద పిల్లలు రా, అందరి మీసాలు గడ్డాలు వచ్చినాయి, ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మా వాళ్ళకి ఎన్ని గ్రాములు ఇస్తారో మీరు చెప్పారా? ఈడ మెనూ ఉందా? ఈ మెనూ కాదు, క్వాంటిటీస్ మెనూ. పిల్లలకు తెలుసా? ఈరోజు నేను చెప్పిన 175 గ్రాములు ఒకసారి రావాలని, మీ వార్డెన్కే తెలియదు. మీ వార్డెనే 150 గ్రాములు అంటా ఉన్నాడు. ఆ క్వాంటిటీస్ వారానికమ్మా, ఒకరోజు ఇట్లుంది అనుకో, ఇది వారం రోజులకు డివైడెడ్ బై చేయాలి. ఇది మీకు 600 గ్రామ్స్ రైస్ పర్ డే ఇవ్వాల. దాలు 25 గ్రామ్స్ అంటే 7 రోజులకి ఎంత అవుతుంది? 175 గ్రాములు అవుతుంది. 175 గ్రాములు డివైడెడ్ బై చేయాలి 7 రోజులు. ఇప్పుడు ఎంత ఉంది కిలో చికెను? 180 అమ్మా. ఇప్పుడు బోర్డు చూసినాడు బయట, నేను బయట, నేను చూసేదే ఈ పొద్దులేసిన నుంచి. నీకేం తెలుసు? మీరు నాకేం తెలుసు అనుకుంటారు? ఈ ఊరికి వస్తానే ముందు చికెన్ బోర్డులు చూస్తా, అది నా అలవాటు. ఎందుకంటే నేను పోయేది హాస్టల్, ఎంత రేటు పడతాయి, ఏంది పెడతా ఉండారా లేదా, ఇన్ని క్యాలిక్యులేషన్ నాకు. అర్థం చేసుకోండి, మీరు నాకేదో చెప్తే వినను నేను. అదేమ్మా, ఓకేనా? బాగా చదువుకోండి రా, మీకోసం చెప్పేది, మీ మంచి కోసం, మీ మేలు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ తల్లిదండ్రులు వాళ్ళు బాగుండేదాని కోసం. మీరు ఏదో టైంపాస్ చేసి రేపు ఏదో పనులకు పోవాలా. పనులకు పోతే ఎంత ఇస్తారు? 600, 700, 800 ఇస్తారు పై పనులకు పోతే. అదే మీరు ఏదైనా మంచి స్కిల్స్ వచ్చి మంచి సాఫ్ట్వేర్లో పోతే లక్షల జీతాలు ఇస్తారు. సింపుల్ నాలెడ్జ్, చాలా పెద్దగా ఏం అవసరం లేదు. ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి, మంచి జాబ్స్ వస్తాయి. ఆ జాబ్స్ అన్ని ఉపయోగపెట్టుకోవాలి, మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మీకు చూడండి ఇంత రెంట్ పెట్టి, ఇంత మెనూ పెట్టి, ఇంత చేస్తూ ఉందంటే దేనికోసం? మీ భవిష్యత్తు కోసం. అర్థమైందా? అర్థం చేసుకోండి అందరూ, ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.